అంటార్క్టిక్ ఖండంలోని అత్యంత చలి వాతావరణంలో మండుతున్న అగ్నిపర్వతం మౌంట్ ఎరెబస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిరంతరం మంచు కురిసే ఈ ప్రాంతంలో ఉన్న ఈ అగ్నిపర్వతం ప్రతి ఏటా సుమారు 18.9 కోట్ల విలువైన స్వచ్ఛమైన బంగారు ధూళిని వాతావరణంలోకి విరజిమ్ముతున్నట్టు శాస్త్రవేత్తల జియోఫిజికల్ పరిశోధనలో వెల్లడైంది. రాస్ ద్వీపం సమీపంలో ఉన్న ఈ చురుకైన అగ్నిపర్వతం రోజుకు సుమారు 80 గ్రాముల బంగారు ధూళిని గాల్లోకి వదులుతోందని 1991 నాటి సర్వే స్పష్టం చేసింది. ఈ అగ్నిపర్వత లావా నుంచి విడుదలయ్యే వేడి వాయువులు తమతో పాటు స్వచ్ఛమైన బంగారు సూక్ష్మ కణాలను మోసుకెడుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ను ఉపయోగించి పరిశోధించగా ఇవి 60 మైక్రోమీటర్ల వరకు వ్యాసం కలిగి ఉండే బంగారు స్ఫటికాలని తేలింది. ఈ అద్భుతమైన బంగారు కణాలు గాల్లో కలిసి అంటార్కిటిక్ మంచుపై స్థిరపడటానికి ముందు దాదాపు 1000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తాయని పరిశోధకులు అంచనా వేశారు. అగ్నిపర్వత వాయువులలో బంగారం దొరకడం పూర్తిగా అసాధారణ విషయమేమీ కాదని, హవాయిలోని కిలావుయా, ఇటలీలోని మౌంట్ ఎట్నా, అలస్కాలోని అగస్టిన్, మెక్సికోలోని ఎల్ చిచోన్ వంటి అగ్నిపర్వతాల వద్ద కూడా స్వల్ప మొత్తంలో బంగారాన్ని గుర్తించామని వారు పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఈ ఆవిష్కరణ ఒక సంచలనంగా మారడమే కాకుండా ప్రకృతి దాచిన రహస్యాలను మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే గాల్లోకి విడుదలవుతున్న ఈ బంగారాన్ని సేకరించడం ఎవరికీ సాధ్యం కావడం లేదనేది ఇక్కడి అసలు నిజం. అంటార్కిటిక్లో నెలకొనే అత్యంత ప్రతికూల శీతల వాతావరణం, -డిగ్రీల చలి కారణంగా సాధారణ ప్రజలు ఈ ప్రాంతానికి వెళ్లడం దాదాపు అసాధ్యం. శాస్త్రవేత్తలు కూడా కేవలం పరిశోధనల నిమిత్తం ప్రత్యేక రక్షణ పరికరాలతో మాత్రమే ఇక్కడికి చేరుకోగలరు. పైగా ఈ బంగారం ముద్దలుగా కాకుండా కంటికి కనిపించని అతి సూక్ష్మమైన ధూళి కణాల రూపంలో వాతావరణంలో కలిసిపోతుంది. విస్తారమైన మంచు మైదానాల్లో 1000 కిలోమీటర్ల మేర చెల్లాచెదురుగా పడిపోయే ఈ కణాలను ఏరి పోగు చేయడం సాంకేతికంగా అత్యంత ఖరీదైన, శ్రమతో కూడిన పని. వ్యాపారపరంగా లాభదాయకం కాకపోవటం వల్లే ఏ ప్రభుత్వాలు లేదా ప్రైవేట్ సంస్థలు ఈ బంగారాన్ని సేకరించే ప్రయత్నాలు చేయటం లేదు. ప్రస్తుతానికి ఈ బంగారం కేవలం ప్రకృతి లీలగా, సైన్స్ ఆవిష్కరణగా మాత్రమే మిగిలిపోయింది తప్ప మానవ వినియోగానికి అందుబాటులోకి రాలేదు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అంటార్కిటిక్ ఖండం ఏ ఒక్క దేశానికి సొంతం కాకపోవటం వల్ల ఇక్కడి వనరులపై ఎవరికీ హక్కులు ఉండవు. అంటార్కిటిక్ ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతాన్ని కేవలం శాస్త్రీయ పరిశోధనలకు మాత్రమే ఉపయోగించాలి తప్ప ఎలాంటి వాణిజ్య మైనింగ్ పనులకు అనుమతి లేదు. అందువల్ల సాధారణ ప్రజలు అక్కడికి వెళ్లి సొంతంగా బంగారం సేకరించుకునే వీలు చట్టపరంగా, భౌగోళికంగా అస్సలు లేదు. ఒకవేళ ఎవరైనా సాహసం చేసి వెళ్లినా ఆ బంగారు ధూళిని వేరు చేసే సాంకేతికత సామాన్యులకు అందుబాటులో ఉండదు. అందువల్ల కోట్ల విలువైన బంగారం గాల్లో తేలుతున్నా, మంచు కొండల్లో కరిగిపోతున్నా దానిని ముట్టుకునే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు.